తల్లి యొక్క గొప్పతనం గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుకుంటే ఏం చెప్తారు? తల్లి అంటే గొప్పేనండి, ఇంకా అందులో మాట్లాడుకునేది ఏం లేదు. తల్లి అనగానే మన సృష్టికి కారణం ఈ తల్లినే. ఈ ప్రపంచంలో ఈ ప్రపంచానికి మనం రావడానికి, ఈ భూమి మీద మనం పాడడానికి కూడా తల్లినే. కానీ తల్లిని నిజంగానే ఈ కాలంలో మరి ముఖ్యంగా తల్లి అనేటప్పటికీ అసలు ఏం విలువ లేకుండా నువ్వు మాకు పని చేయడానికే పుట్టావు, నీ ఆఖరి శ్వాస వరకు మాకు పని చేయాల్సిందే, నీ ఆరోగ్యం ఎలాగున్నా కూడా మాకు పర్వాలేదు అని కొంతమంది, మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది పిల్లలు అలా బిహేవ్ చేస్తున్నారు. తల్లికి ఆరోగ్యంగా ఉందా లేదా, ఆమెకి ఏం కష్టాలు ఉన్నాయి, వయసు రీత్యా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా ఎవ్వరు ఆలోచించట్లేదు. అంటే ఎదిగిన పిల్లలు కూడా, అంటే ఉద్యోగాలు చేసే పిల్లలు కూడా, కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లి అనగానే నువ్వు నేను వెళ్ళేటప్పటికీ నా బాక్స్ రెడీ చేయాలి, అంతే, నేను వచ్చేటట్టుగా నువ్వు వేడివేడిగా పెట్టాలి. పోనీ సండే సాటర్డే ఏమన్నా రెస్ట్ ఉంటుందా అంటే అది కూడా లేదు. దానికి తోడు హస్బెండ్ కూడా జత అవుతాడు వీళ్ళకి. సో అందరు పిల్లలు హస్బెండ్ కలిసి తల్లిని ఏంటంటే 24 గంటలు నువ్వు పని చేయాల్సిందే. అంతేగాని అయ్యో అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది, మా కోసం ఇన్ని రోజులు పనిచేసింది కదా అమ్మ, ఈరోజు నువ్వు శనివారం ఆదివారం మేము ఇంట్లో ఉంటాము, మేము నీకు వండి పెడతాము, నీకేం కావాలో చెప్పు. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నట్టు ఏమీ లేదు, అలాంటిది ఏమీ లేదండి. అలా లేకుండా అమ్మ అనగానే టేక్ ఇట్ గ్రాంటెడ్, నువ్వు చేయాల్సిందే ఎవరి కోసం అని చెప్పేసి. ఇంకా కొంతమంది పిల్లలు ఏంటంటే డిమాండ్ చేసేసి, నువ్వు ఎందుకోసం చేస్తావు, ఏం చేస్తావమ్మా నువ్వు మాకు చేయడానికే కదా నువ్వు ఉన్నావని అనుకుంటారు. ఆమె వయసు ఏంటి, వయసు రీత్యా ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, తనకి ఇవాళ చేతనవుతుందా, చేత కాదా, అమ్మ నీకు ఈరోజు ఒంట్లో బాగలేదా, పోనీ రెస్ట్ తీసుకుంటావని మరి పిల్లలు అడగట్లేదండి. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది పిల్లలు నిజంగా తల్లిని ఒక దేవతలాగా చూసి ఆమె కష్టాలు అర్థం చేసుకొని ఒక ఫ్రెండ్ లాగా ఉండే పిల్లలు కూడా ఉన్నారు. బెదిరిస్తున్నారు కూడా, అమ్మ నువ్వు ఇది చేయకపోతే నేను అది చేయను, చదువుకోను, నేను హోంవర్క్ చేయను. అవునే, అదే చెప్తున్నాను. అంటే కాబట్టి తల్లి అనేది ఎప్పటికైనా ఈ భూమి మీద మనం రావడానికి కారణము, ఈ భూమి అంటే ఈ సృష్టిలో తల్లి కొండంత గొప్పతనం ఎవరికి లేదండి. అందుకనే తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలని అంటారు కదా. సో ఇది వరకు మా కాలంలో మీరు నమ్ముతారో నమ్మరో, మేము ఎగ్జామ్కి వెళ్తున్నాము అంటే తల్లికి తండ్రికి నమస్కారం పెట్టుకొని మేము కాళ్ళకు దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు అలాంటివన్నీ ఏమి లేదులే, కానీ ఊరికే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎవరేం పర్మిషన్ తీసుకోవటం లేదు. ఓకే అంటే ఇండివిజువాలిటీ పెరిగిపోయింది, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు, గివింగ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అంతే. నేను పలాచోటికి వెళ్తున్నాను అని అంటున్నారు, వెళ్ళాలా అని ఎవరు అడగట్లేదు. నేను ఈ పని చేశాను, నేను అన్ని సెటిల్ చేసుకున్నాను అంటున్నారు, కానీ మరి చెయ్యాలా అమ్మ అని కూడా ఎవరు అడగటం లేదండి. సో తల్లి పాత్ర ఏంటంటే ఎంతసేపు వచ్చేసి మీరు చెప్పింది చెవులు ఉన్నాయి కాబట్టి వినాలి, విన్నా కూడా దానికి అయ్యో ఎందుకు చేస్తున్నావు అనే అడిగే అర్హత అయితే తల్లికి ఏమీ లేదు. సో తల్లి అంటే ఏంటంటే చేయడానికే పుట్టింది, మాకు చేయాల్సిందే అని అంటున్నారు. కానీ ఒకసారి మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం కదా, పిల్లలు మనకు కూడా ఈ ఏజ్ వస్తుంది, మరి మనం కూడా ఇప్పుడు నిజంగానండి, ఇప్పుడు మా అమ్మగారు చేసినట్టు నేను చేయలేను, నేను చేసినట్టు నా కూతురు చేయలేదు. ఎందుకంటే ఆ జనరేషన్ గ్యాప్లో అలాగే వస్తుందన్నమాట. ఇప్పుడు మా అమ్మగారు దాదాపు 90 సంవత్సరాలు బతికారు. ఆవిడ పోయేదాకా ఆవిడకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఊరికే కూర్చొని పూజ చేసుకున్నారు, మార్నింగ్ పూజ చేసుకున్నారు, కూర్చున్నారు, సోఫాలో కూర్చొని పోయారు మా అమ్మగారు. అసలు ఆవిడకి దాదాపు 97 సంవత్సరాలు అప్పుడు పోయారు. ఆవిడ చనిపోయి ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది. సో అట్లాగే అంటే ఆవిడకున్నంత అంటే చనిపోయేదాకా ఆమె పని ఆమె చేసుకుంటేది. ఆమె వయసు, ఆమె తర్వాత జనరేషన్, మా జనరేషన్లో ఇప్పుడు మేము కూడా అన్ని పనులు చేసుకుంటాం, ఎవరి మీద మేము ఆధారపడము. ఇప్పుడు మా అమ్మాయికి అంత ఓపిక లేదు, అట్లాగే వాళ్ళ పిల్లలకు అంత ఓపిక లేదు. అంటే ఏంటంటే జనరేషన్ గ్యాప్లో ఏమవుతుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉంటాయండి. పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి ఏవైనా సమస్యలు ఉంటాయి. అయ్యో ఇప్పుడు 50 మీకు తెలుసుగా 40 ఇయర్స్ అయితే లేడీస్కి మోనోపోజ్, 40-45 ఇయర్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పిల్లలు కూడా అది అర్థం చేసుకోవటం లేదండి. ఒకసారి చిరాగ్గా ఉంటుంది, మీకు తెలుసు మోనోపాజ్ వచ్చినప్పుడు చిరాగ్గా ఉంటుంది, ఎవ్వరు ఏం పెట్టినా ఎవరితో మాట్లాడాలనిపించదు మనకి, ఎవరన్నా చూస్తే చిరాకు అనిపిస్తుంది, కాసేపు హాయిగా ఎవరితో మాట్లాడకుండా ఒక్కళ్ళమే ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది, పని చేసే ఓపుకుంటారు. అవన్నీ ఎవరు అర్థం చేసుకోవట్లేదాను, పిల్లలు ఎవరు అర్థం ఎంతసేపు వచ్చి నువ్వు ఎందుకు పడుకున్నావు లేపు చెప్పు, నువ్వు ఎందుకు పడుకున్నావు అంతే అన్నారే. ఆరోగ్యం బాగలేక పడుకున్నావా అమ్మ అడగట్లేదు, నేను ఆఫీస్కి వెళ్ళాలని తెలీదా, నువ్వు చేసి పెట్టు, ఎవరి కోసం చేసి పెట్టు, చేయాల్సిందే, డామినేటింగ్ అంతే.
అంతేగాని అంటే పిల్లలు కొంతమంది పిల్లలు అలా తయారైపోయారండి. పాప మా తల్లికి ఏం చెప్పుకోవాలో తెలీదు, అంటే తనకి చిన్నప్పటి నుంచి తల్లి పెంచే విధానంలో కూడా ఉంటుందని నా ఒపీనియన్ ఇది. ఉంటుందండి. అంటే అదే నేను చెప్తున్నా. అంటే అందుకని పేరెంట్స్ ఏందంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత అన్ని పనులు కంపల్సరీగా చెప్పండి, నేర్పించండి. అవసరమైతే చేసుకుండేలాగా, అవసరం లేకపోతే వేరే వాళ్ళతో చేయించుకుండేలాగా కూడా ఉండాలి. ఎంతసేపు వచ్చి మా పిల్లలకి నేను పని చెప్పానండి, అదో పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతారు. మంచినీళ్ళ గ్లాసు కనీసం ఫ్రిడ్జ్లో బాటిల్స్ కూడా నింపడానికి కూడా వాళ్ళకు ఎంతసేపు తాగుతారో అక్కడ పారేస్తారు. అవి కూడా నిజంగాను ఇంట్లో ప్రతి చిన్న పని మనకు చాలా కష్టం అనిపిస్తుంది. చిన్న చిన్న బట్టలు ఆరేస్తారు, అవి తీసుకొచ్చి మడతలు పెట్టడము, బాటిల్స్ నింపుకోవడము, లేకపోతే కంచాలు తిన్న తర్వాత కంచాలు తీసి సింక్లో పారే, ఇవన్నీ చిన్న పనులేనండి. డైనింగ్ టేబుల్ తొడవడము, తర్వాత చిన్న చిన్న ఏదైనా పనులు చెప్తుంటే పిల్లలు కూడా పనులు తెలుస్తాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే నేనున్నాను కదా అనుకుంటారు. రేపొద్దున తల్లి పెద్దగా అయిన తర్వాత పిల్లలకి ఏంటంటే చెప్పలేదు కాబట్టి ఒక రకంగా తల్లి కూడా దానికి బాధ్యతే. కాబట్టి కంపల్సరీగా తల్లి ఏం చేయాలంటే ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకు కంపల్సరీగా కొన్ని పనులు అప్పగించాలి. ఫస్ట్ నువ్వు ఈ పని చెయ్యి అనే చెప్పాలి. పిల్లలు పని చేస్తే ఏం కాదండి, ఎప్పుడైనా పని వస్తే మంచిది, రాకపోతే కదా ప్రాబ్లం, రాకపోతే ప్రాబ్లం. కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిని టేకిడ్ గ్రాంటెడ్గా ఇది ఒక పనిచేసే యంత్రంలాగా కాకుండా ఒక మనిషిగా చూడండి. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. అదే కదా, తల్లి ఏం చేస్తుందంటే ఒంట్లో బాగలేకపోతే కూడా నేను చెప్తే పిల్లలు ఎక్కడ కష్టపడతారో అని చెప్పేసి కొంతమంది ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తల్లులు చెప్పుకోవటం. రేపు పొద్దున ఏదైనా కొంపలు వినిపోయి నిజంగా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలో అర్థం కాక డాక్టర్ దగ్గర హాస్పిటల్కి వెళ్తే అంతా అయిపోయింది ఇంకా లేదు అని అంటే చేతిలో మాకు దాటిపోయింది అన్నప్పుడు ఆ తల్లి ఆ ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడుతుంది. కానీ కనీసం చెప్తే పిల్లలకు డబ్బులు ఖర్చు అవుతాయేమో, ಅಥವಾ వాళ్ళ టైం వేస్ట్ అవుతుందేమో అని అనుకుంటున్నారు. కాబట్టి తల్లి అనగానే త్యాగానికి పుట్టింది కాదండి. తల్లికి అంటే మీ పిల్లల్ని ఎంత బాధ్యతగా పెంచిందో అదే బాధ్యత తల్లిని కూడా చూడాల్సిన బాధ్యత పిల్లలదే. కాబట్టి కంపల్సరీగా దయచేసి పిల్లలు తల్లి ఏంటి, తల్లి లేకపోతే మేమేంటి అనేది కంపల్సరీగా ఆలోచించుకోవాలి.